రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 361తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక సరికొత్త కంపెనీ గేమింగ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేయడంతో పాటుగా రియల్మీ X50 ప్రో ప్లేయర్ ఎడిషన్ అని చెప్పి వీళ్ళు రేపు మంత్లో లాంచ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్పెక్స్తో పాటు నోకియా 6.3కి సంబంధించినటువంటి స్పెక్స్ ఏవైతే ఇవి లీక్ అవడం అండ్ అట్ ద సేమ్ టైం రెడ్మీ నుంచి నోట్ 10 ఏదైతే ఉందో మన ముందుకి 5Gగా రాబోతుంది. సో ఈ న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్ ఫీల్ ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొస్తానని వీలైతే ఒక లైక్ చేసేసేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ న్యూస్. స్టార్ట్ చేయబోయే ముందర నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఏదైతే ఉందో మీ పోల్ సమాధానాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ స్మార్ట్ టీవీని లాంచ్ అయిపోతుంది కదా రేపు 25th నాడు. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్ ఎంత ఉండే అవకాశం ఉంది? 43 ఇంచెస్, అది కూడా అల్ట్రా 4K హై డెఫినేషన్ టీవీ అయి ఉన్నట్లయితే 25,000 పై మాట లేదా లో మాట అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ 63% ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 25,000 కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి, ఇక 36% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 25K కన్నా తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలో బేస్ చేసుకొని చూసారంటే 26-27 రూపాయలకి మిగతా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి, ఇక్కడ రియల్మీ కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ఎగ్జాక్ట్లీ 24,999 తెచ్చే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. చూద్దాం, లాంచ్ ఈవెంట్ త్వరలోనే ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, రోజు మనం ఈ పోల్ని అయితే కండక్ట్ చేస్తున్నాం కదా, సో దీని ఉద్దేశం ఏంటంటే అసలు మీ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. మీరు ఎలాంటి గ్యాడ్జెట్స్ని ఎలాంటి వాటిని మీరు లైక్ చేస్తున్నారు అనే దాని గురించి. అసలు ఈ పోల్ని కంటిన్యూ చేయమంటారా వద్దంటారా? లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు అనౌన్స్ చేస్తాను. పోల్ గురించి పోల్ చేయడం కొత్తగా ఉంది. ఫ్రెండ్స్, న్యూస్ స్టార్ట్ చేయడం ముందర వియూ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ 2020 సిరీస్కి సంబంధించినటువంటి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ నేను గత కొద్ది కాలంగా ఆల్మోస్ట్ అన్బాక్సింగ్ కూడా ఉంది మన ఛానల్లో. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ, అది కూడా 65 రోజులు వాడిన తర్వాత మీ ముందు తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోని మీరు వాచ్ చేయకపోతే ఇక్కడ ఉండేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ X50 ప్రో ప్లేయర్ ఎడిషన్ చూసారా, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్పెక్స్ అయితే ఈ రోజు మన ముందుకు రావడం అయితే జరిగింది. సో నిన్న రాత్రి అయితే బ్యాటరీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ వచ్చింది. దీంట్లో 90 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇక కెమెరా కన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ రేర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఫ్రంట్ ఏదైతే ఉందో ఇంకా క్వశ్చన్ మార్కే. రేర్ కూడా 48+8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 32+8 తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రంట్ని యాడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఆల్రెడీ మన ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి X50 ప్రో వేరియంట్ ఉంది చూసారా, సో దీనికి లైటర్ వేరియంట్ కింద తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంట. కానీ దీన్ని స్నాప్డ్రాగన్ 765తో తీసుకొస్తారా 865తో తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అండ్ 44 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం ఇంకా విశేషం. సో ప్రైస్ సెగ్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రైస్ కటింగ్ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మేబీ నేనైతే LCD IPS డిస్ప్లేని తీసుకొస్తారనుకుంటున్నాను. కానీ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి, అంటే అఫ్కోర్స్ LCDలో కూడా మనకు 90 Hz ఉంటుంది. మేబీ నేను AMOLED కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఏదనేది మనకి పర్టికులర్గా ఒక క్లారిటీ రావాలి అన్నట్లయితే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా వీళ్ళు సుమారుగా 2,999 యువాన్స్కి లాంచ్ చేద్దామని ఆలోచనలో ఉన్నారంట. అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో 33-34 వేల రూపాయలకి. కానీ ఆ ప్రైస్ ట్యాగ్లో మనకి X50 ప్రోనే కొంచెం బెటర్గా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. లెట్ us see వాళ్ళు ఏ ప్రాసెసర్తో లాంచ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి మరికొద్ది రోజులు అయితే దీనికి మించి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి నోకియా 6.3 ఈ మొబైల్ ఫోన్ గురించి మనం చాలా కాలం నుంచి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఫైనల్లీ ఇది మనకి లాంచ్ అవ్వడానికి దగ్గర అవుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మాక్సిమం దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే మన ముందుకు రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా సర్క్యులర్ మాడ్యూల్లో రావడం జరుగుతుంటుంది. దీంట్లో 24 ప్రైమరీ కింద అలాగే 2+2+2 అంటే పోర్ట్రేట్ అలాగే మ్యాక్రో షాట్స్ వీటన్నిటికీ. కానీ ఇక్కడ 2 ఇవ్వకుండా అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చి వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ఇస్తే బాగుండేదన్న ఆలోచన. అదే ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో నోకియా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరానే ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇది వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో మాక్సిమం ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందంట. చూద్దాం, కొన్ని రోజులు అయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కన్క్లూజన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళు ప్రైస్ బడ్జెట్లో తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది 730 ఆల్మోస్ట్ ఇది అవుట్డేటెడ్ ప్రాసెసర్. నెక్స్ట్ న్యూస్ మనకి ఐకూ నుంచి ఐకూ Z1 ఈ రోజు గేమర్స్ కోసం దీనికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. KPL రేసింగ్ మిషన్ అని చెప్పి ఒక గేమ్ ఉంటుంది. సో ఆ గేమింగ్కి ఇది సర్టిఫై అవ్వడం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే దీన్ని కూడా గేమింగ్ ఫోన్ కిందనే తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఐకూ ఉందని చెప్పి మనకు చాలా క్లియర్గా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. కానీ వీళ్ళు తక్కువ బడ్జెట్లో తీసుకొస్తుంటారు, ఇదే మనకి మంచి పాజిటివ్ పాయింట్. ఈవెన్ వీళ్ళు నియో 3 కూడా చాలా మంచి ప్రైస్
ప్రైస్లో తీసుకొచ్చారు, కానీ మన ఇండియాలో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. సో వీళ్ళు మన ఇండియాలో కూడా త్వరగా లాంచ్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎట్టకేలకి మరొక బడ్జెట్ గేమింగ్ ఫోన్ అయితే మనం ఐకో నుంచి చూడబోతున్నాం అనమాట. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X3 ప్రోకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకి లీక్ అవడం అయితే జరిగింది. సో మోస్ట్లీ దీని అనౌన్స్మెంట్ కూడా మనకి రేపు 25th నాడు జరిగేటువంటి లాంచ్ ఈవెంట్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక దీంట్లో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, కానీ ఇదైతే ఇంకా ఎక్కడ క్లారిటీగా చెప్పలేదు. కానీ దీంట్లో మనకి 2055కి సంబంధించినటువంటి 2 బ్యాటరీస్ రాబోతున్నాయంట. అలాగే 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటుగా బ్లూటూత్ 5.0, అలాగే మనకి నావిక్ చిప్ సపోర్ట్తో పాటుగా వీళ్ళు వచ్చినప్పటికే 5Gని కూడా తీసుకొస్తున్నారు అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ మనకి నావిక్ చిప్ సెట్ అంటున్నారు కాబట్టి మేబీ ఇది 7 సిరీస్ ప్రాసెసర్తో వచ్చేటువంటి అవకాశం కూడా ఉందా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి క్లారిఫై అయితే కావాల్సి ఉంది. సో మళ్ళీ అది 765లో కూడా మనకి ఎట్లాగో ఇది కూడా ఉంది కాబట్టి ఇది 5G కూడా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నావిక్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఇది కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాం. మరి కొద్ది రోజులు వెయిట్ చేసామంటే దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ కూడా మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 అలాగే నోట్ 10 Pro గత కొద్ది కాలంగా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ అయితే కన్ఫర్మ్ అవుతున్నాయని చెప్పి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇక ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి 5Gతో రావటం మరొక విశేషం. ఈ 2 కూడా మనకి స్టాండర్డ్ అలోన్ అలాగే నాన్ స్టాండర్డ్ అలోన్ 5G సపోర్ట్ చేస్తాయంట. ఇక ఈరోజు దీనికి సంబంధించినటువంటి గీక్బెంచ్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో మన ముందుకు రావడం జరిగింది. ఇందులో రెడ్మీ నోట్ 10 మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పటికే మనకి సింగిల్ కోర్లో వచ్చేటప్పటికే 644, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే అరౌండ్ 2156గా స్కోర్ చేయడం జరిగింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చినప్పటికీ నోట్ 10 సిరీస్ ఏదైతే ఉందో బడ్జెట్ 5G కింద ప్లాన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అతి త్వరలో దీన్ని మన ఇండియాలో కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కూడా మనకి కంప్లీట్ అవ్వడానికి రెడీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి OnePlus నుంచి OnePlus కూడా TWS వైర్లెస్ ఇయర్ బడ్స్ని తీసుకొని రాబోతుంది అని అంటే ఎస్, వీళ్ళ దగ్గర నుంచి కూడా మనకి TWS వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే రాబోతున్నాయి. ఈరోజు అఫీషియల్గా ఈ కంపెనీ CEO అయినటువంటి పెట్లో ఎవరైతే ఉన్నారో తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీళ్ళు అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా ఎట్లాగో వీళ్ళు జూన్ ఆర్ జూలైలోనూ ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. OnePlus లైట్ లేదా OnePlus Z మొబైల్ ఫోన్ని లాంచ్ చేద్దామని. సో అదే లాంచ్ ఈవెంట్లో వీటిని మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి హైసెన్స్ నుంచి ఈ హైసెన్స్ కంపెనీ వీళ్ళు చైనాలో వచ్చినప్పుడు ఒక గేమింగ్ స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేశారు. టోటల్గా 55 ఇంచెస్ అలాగే 65 ఇంచెస్ 2 స్క్రీన్ సైజెస్లో విచ్ కమ్స్ విత్ మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్, అలాగే 3GB ఆఫ్ ర్యామ్, అలాగే 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఇవి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనకి IPS ప్యానల్సే, కాకపోతే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ కామన్గా మనం చూస్తుంటాం, అలా కాకుండా ఇవి వచ్చేటప్పటికే 90 హెడ్జెస్ అలాగే 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో ఇవి వర్క్ చేయడం ఇందులో విశేషమని చెప్పుకోవచ్చు. అంటే ఎక్స్క్లూజివ్గా గేమర్స్ కోసం వీటిని డిజైన్ చేశారు. అంటే టీవీ కింద అలాగే గేమింగ్ పర్పస్ కూడా గేమింగ్ కన్సోల్స్ పెట్టుకొని మీరు వాడుకోవడానికి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక వైడ్ రేంజ్ కలర్ గామా సపోర్ట్తో పాటు HDR10 అలాగే అంబియన్స్ లైట్ సెన్సార్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్గా మనం OnePlusలో చూసినటువంటి MEMC అనేటువంటి వీడియో టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. దీంట్లో 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని వీళ్ళు అక్కడ 3,999 వాట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 43,000 రూపాయలకి, అలాగే 65 ఇంచెస్కి సంబంధించినటువంటి గేమింగ్ స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో సుమారుగా 5,500 వాట్స్ అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో 57,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు 75 ఇంచెస్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ ప్యారల్గా వీళ్ళు ఇండియాలో కూడా ఈ ప్రొడక్ట్స్ని లాంచ్ చేద్దామనే ప్రపోజల్లో ఉన్నారంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి Xiaomi Mi Band 5 అతి త్వరలో మన ఇండియాలో అయితే చూడబోతున్నాం. కాకపోతే ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్లో అంట. కాకపోతే ఏషియన్ కంట్రీస్ అన్నిటిలో Mi Band 5 ఏదైతే ఉందో త్వరగా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. అంటే రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని MI 4C బ్యాండ్ పేరుతోటి గ్లోబల్ అంటే మన ఏషియన్ కంట్రీస్లో అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు MI Band 5 ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లీక్స్ ఏవైతే ఈరోజు మనకు కనపడడం జరిగింది. అండ్ దీంట్లో మీరు చూసారంటే 1.2 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, అలాగే 14 డేస్ బ్యాటరీ బ్యాకప్తో పాటు సుమారుగా 15 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని ఇవి ట్రాక్ చేయగలగటం మరొక విశేషం. అండి ఇది కూడా బడ్జెట్లోనే కేవలం నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా 2,200 రూపాయల్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో నుంచి ఒప్పో Reno 4 మొబైల్ ఫోన్ దీనికి సంబంధించినటువంటి మరొక లైవ్ ఇమేజ్ పిక్చర్ ఏదైతే ఉందో ఈరోజు మనకు దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళంతా డెవలపర్స్, సో వాళ్ళు సెల్ఫీ ఫోటో తీసుకుంటూ ఈ ఫోటో అయితే
అయితే మనకు కనపడటం జరిగింది, అంటే టెస్టింగ్లో భాగంగా. సో ఎట్టగలికి దీంట్లో కూడా మనకి ఎల్జీ వెల్వెట్ టైప్ డిజైన్ తోటి అయితే తీసుకొని రాబోతున్నారు. దీంట్లో కూడా మనకి రేర్ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చినప్పటికీ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఫోన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఎక్కడ నాకు పాపప్ అయితే కనపట్లేదు. సో మేబీ ఇది మనకి పంచ్ షోలో లేదన్నట్లయితే కనుక వాటర్ డూడ్ ఆఫ్ నాట్స్తో వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.